హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. తమిళ అయితే చూశారు కదా, మనమైతే వైర్లెస్ మైక్ అయితే తీసుకున్నాం అనమాట. ఆ వైర్ మైక్ ఫస్ట్ తీసుకోన్నా అది కంఫర్ట్గా అనిపించలేదు, అందుకోసం వైర్లెస్ మైక్ అయితే తీసుకున్నా నేను కొత్తది. ఇది వైర్లెస్ మైక్, ఇది ఎలా యూజ్ చేయాలో మనకైతే తెలియదు. దీన్నైతే ఓపెన్ చేద్దాం. ఐఫోన్కి మాత్రమే యూజ్ అవుతుందంట ఇది. స్మార్ట్ ఫోన్స్కి ఐఫోన్కి మాత్రమే యూజ్ అవుతాయంట బ్లాక్స్. ఓకే, ఇది ఎలా అటాచ్ చేయాలో ఇచ్చిండు, మనకైతే తెలియదు అనమాట ఎలా అటాచ్ చేయాలో. ఇది ఎయిట్ కోసం అయితే ప్రయత్నించిన, 8 చిక్కలేదు. K9 అనేసి కొంచెం తక్కువే అనమాట. ఇది K8 అయితే ఇంకా వాయిస్ బాగా క్లారిటీగా వస్తాయి. అంటే దీనికి దానికి పెద్ద డిఫరెంట్ లేదు, కానీ అదైతే బాగుంది అనుకున్నాం, కానీ అదైతే చిక్కలేదు మనకు. అన్బాక్స్ అయితే చేద్దాం మనం. ఇప్పుడు బాక్స్ ఓపెన్ చేసి ఎట్లుంటుందో చూద్దాం దీన్ని యూజ్ చేసి. ఇది ఎలా పెట్టాలో కూడా మనకు ఐడియా లేదు, యూట్యూబ్లో చూడాల్సిందే, లేకపోతే తెలిసిన వాళ్ళని అడగాలి. ఓకే, ఇలా అయితే వచ్చిందనమాట మైకు. అయితే మైక్ వచ్చింది. ఇది వాయిస్ ఓకే అటాచ్ చేసేది. రెండు ఇచ్చింది అనమాట, 2 తీసుకున్నా నేను. ఇదొకటి తర్వాత వచ్చేసి పిన్, దీనికి అటాచ్ చేసే పిన్. మనకి ఐఫోన్కి హెడ్ ఫోన్స్ కూడా పనికి వస్తుందంట, ఇట్లా ఫోన్కి కూడా కనెక్ట్ అవుతుంది. ఇది ఫస్ట్ మన ఐఫోన్ కాబట్టి ఐఫోన్కి పెట్టి యూజ్ చేసేది. తర్వాత ఇది అంటే దీనికి ఇది అటాచ్ చేయాలేమో. ఏం తగులుకుంటుంది ఇది. జస్ట్ ఇంతే, సింపుల్గా అయితే, ఎక్కువ ప్రెస్ చేయకూడదు, లాంగ్ ప్రెస్ చేయకూడదు, జస్ట్ సింపుల్గా. అరే కూర్చోలేదు ఇది. దీని గురించి మనకైతే తెలియదు, సింపుల్గా అయితే పెట్టి చూసినాం. అరే ఎంత వేసినా ఓపెన్ అవుతుంది ఇది. దేనికి ఇచ్చాడో తెలీదు, ఛార్జింగ్ కోసం ఇచ్చాడా లేకపోతే ఎందుకు ఇచ్చాడు ఇది. దీనికైతే ఛార్జింగ్ పెట్టాలంట. దీనికి ఛార్జింగ్ పెట్టుకోవాలి, మరి దీనికి కూడా పెట్టుకోవాలేమో. దీనికి ఏం అవసరం లేదు, దీనికి అయితే ఛార్జింగ్ పెట్టాలి. మళ్ళీ దీనికి ఛార్జర్ కొనుక్కోవాలా. ఓకే, వైర్ కూడా ఇచ్చింది అనమాట. ఓకే, వైర్ ఒకటి ఇచ్చిండు, అడాప్టర్ అయితే వేయలేదు. దీన్ని అటాచ్ చేయాలి. ఓకే, ఇలా అటాచ్ చేసి పెట్టాలి ఫస్ట్. ఇలా వాడాలో మనకు పెద్ద చీటీ ఇచ్చిండు, హాస్పిటల్లో బిల్ అంత ఇచ్చిండు. ఓకే, ఫస్ట్ ఇదైతే ఫోన్కి అటాచ్ చేయాలంట. ఈ పిన్ 2 ఫోన్కి అటాచ్ చేయాలంట. అటాచ్ చేసిన తర్వాత ఆన్ చేయాలంట. ఆన్ బటన్ ఇక్కడ ఉందో దీనికి. ఓకే, ఇక్కడ పవర్ ఆన్ అనేసి బటన్ ఉంది. మనకు ఒక మైక్ కావాలంటే ఒకటి ఆన్ చేసుకోవాలి, 2 కావాలంటే 2 ఆన్ చేసుకోవాలి. ఇంకా చేసుకొని ఇంకా ఓకే ఇంకేముంది, ఇట్లా పెట్టేసుకోవడం. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అన్నమే ఇంకా నెక్స్ట్ నుంచి
ఇంతవరకు అయితే ఇది బాగానే ఉంది. ఎలా వాడాలో అయితే దీన్ని మనం తెచ్చుకోవాలి ఫస్ట్. ఇంకా వీడియో అయితే చూశారు కదా, బాగానే ఉంది. ఇదైతే ఎట్లా వాడాలో అయితే మనకైతే దీని గురించి ఐడియా లేదు, కానీ ట్రై చేద్దాం. ఇంకా అట్లే వీడియో చూశారు కదా, మన ఛానల్ అయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు చాలా ఆనందంగా ఉంది అనమాట. ఎందుకంటే చాలా వ్యూస్ అయితే చిన్న చిన్న అదే పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉన్న వ్యూస్ కూడా తక్కువగా ఉన్నాయి. నాకైతే వ్యూస్ అయితే పర్లేదు, దేవుని దయతో, అంటే ప్రజలతో మీ దయతో బాగానే వస్తున్నాయి అనమాట. వ్యూస్ 14K, 15K, 2K, 3K, 4K వ్యూస్ అయితే ఓకే, పర్లేదు. కానీ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడంలో మన ఛానల్ని నేను అడిగేది ఒకటే, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, అయితే సపోర్ట్ చేయండి. ఇంకా వీడియో అయితే చూశారు కదా, మర్చిపోకండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ అయితే బాగా వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఆనందంగా ఉంది. ఇంకోసారి చెప్పడం ఏంటంటే, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలు. చూస్తున్నారు 15K, 14K మంది చూసిండ్రు వ్యూస్, 14K, 15K, 16K కూడా పోతున్నాయి. పోయిన వాళ్ళలో 1000 మంది కనీసం 1K సబ్స్క్రైబ్ అనేది నాకు. ఇప్పుడు ప్రజెంట్ అయితే 500 చిల్లర 600 దగ్గర ఉన్నాయి. ఒక 1K చేయండి. ఓకే, వీడియో ఇంతైతే ఏం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ గైస్, మనమైతే మైక్ అయితే అటాచ్ చేసిన, ఎట్లా వస్తుందో వాయిస్ చూద్దామనేసి మళ్ళీ ఒకసారి వీడియో ప్లే చేశాను అనమాట. వాయిస్ ఎలా వస్తుందో విన్న వాళ్ళు కామెంట్లో చెప్పండి. నాకైతే పర్లేదు, బాగానే వచ్చింది అని అనిపిస్తుంది. నేను అంటే యూట్యూబ్లో చూసి మళ్ళీ ఎట్లా సెట్ చేయాలి అనేసి మళ్ళీ సెట్ చేసి పెట్టినా అన్నమాట. ఫస్ట్ పెట్టినా కానీ వాయిస్ రాలేదు. నెక్స్ట్ టైం ఇప్పుడు ఆడ బ్లూ టిక్ పడుతుంది అన్నాడు. బ్లూ కాదు, గ్రీన్, ఇలా గ్రీన్ టిక్, గ్రీన్ లైట్ ఆల్రెడీ వెలుగుతూనే ఉంటుంది అన్నమాట. ఒకవేళ సెట్ కాకపోతే బ్లింక్ అయితే ఉంటుంది, సెట్ అయితే మాత్రం గ్రీన్ లైట్ అట్లే నిలబడిస్తుంది అన్నమాట. గ్రీన్ లైట్ పడుతుంది అంటే ఇప్పుడు స్టార్టింగ్లో ఉంది అన్నమాట. చూశారు కదా వీడియో అయితే. దయచేసి అందరూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి.